2025 మార్చ్ 11వ తారీఖున జపాన్లో సునామీ వస్తుందని చెప్పడం జరిగింది. అది 29వ తారీఖున జూలై నెలలో అది ప్రూవ్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి ఆగస్ట్ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉన్నది. ఆ రోజున కనుక లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం మూలంగా మీకు పేరు ప్రఖ్యాతులు అధికంగా ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మీకు ధనం రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. పంచమంలో శని భగవానుడు ఉన్నారు. పిల్లల మూలంగా మానసికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఎదుగుదలలో ఇబ్బందులు ఉంటాయి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలంటూ ఉంటాయి. ఈ వారంలో దశమాధిపతి అయిన సూర్యుడు మీకు కర్కాటక రాశిలో ఉండటం మూలంగా బుధుడితో కలిసి ఉండటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికైతే జాబ్ లేదో మీరు ప్రయత్నించండి. ఈ వారంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా మీరు కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలంటూ ఉంటాయి. ఎవరికి అప్పు ఇవ్వకండి. ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఫినాన్షియల్గా మాత్రం మంచి లాభాలంటూ ఉంటాయి. ఈ వారంలో మీకు మనీ రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.